ఇంతసేపు అయింది, ఇంకా రావడం లేదు. హలో హలో, ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు? నేనా? అవును. ఏవేవో అనుకుంటున్నాను. అన్నీ మీకు వివరించడం కుదరదు. నా మనసులో ఏముందో తెలుసుకోవాలంటే రోజు నా నాటకం వచ్చి చూడు. అది వెళ్లే ఊరిని బట్టి ఊరికే మారిపోతుంది. మీరు ఎన్ని నాటకాలైనా వేసుకోండి, అది నాకు ఇబ్బంది లేదు. మీరు నన్ను బల్లి అని ఎలా అంటారు? ఎవరు? నేనా? నిన్న? అవును. నన్ను చూస్తుంటే ఏంటి, మీకు బల్లిలా కనిపిస్తున్నానా? ఎంతమందిని ఇబ్బంది పెట్టాను, ఎన్ని కుటుంబాలు నాశనం చేశాను. కనిపించిన వాళ్ళందరి మీదకి నేను గొడవకు వెళ్లేదానిలా కనిపిస్తున్నాను. ఏమండి, ఆపండి. ఎందుకండి మీరు నాతో గొడవ పడుతున్నారు? మరి నన్ను బల్లి అన్నారు కదా, నేనెంత ప్రశాంతంగా ఉంటానో తెలుసా? నన్ను చూస్తే ఏడుస్తున్న పిల్లాడు కూడా ఏడు పాపేస్తాడు అని చెప్తారు. అవును, ఊపిరి ఆగిపోయి ఉంటుంది. ఏంటి? లేదండి, నేను మీ గురించి నాటకంలో ఏం చెప్పలేదే. మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే నేనేం చేయలేను. నటించకండి, నేను చూశాను కదా. మీ గురించి నాటకం వేయటానికి నేను ఇక్కడికి రాలేదు. ఈ ఊరిలో చాలా సమస్యలున్నాయి. అది ఈ ఊరు వాళ్ళకి అర్థమయ్యేలా చేసి వాళ్ళ జీవితంలో ఏదైనా చిన్న మార్పు తీసుకొద్దామని వేస్తున్నాను. మీతో గొడవ పెట్టుకొని నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. నేను పోరాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆగండి. ఏంటిది? ఇది చదవండి. నేనేమైనా అతనికి లవ్ లెటర్ రాసిచ్చానా? పుస్తకమే కదా ఇచ్చాను. దానికే ఏదో మొహం కూడా చూడకుండా సర్రున వెళ్ళిపోయారు. ఏదో ప్రపంచంలో ఎక్కడ లేని మన్మధుడు అనుకుంటున్నారు. ఏదో ఈయన వెనక 100 మంది అమ్మాయిలు పడుతున్నట్టు పిలుస్తుంటే పట్టించుకోకుండా పోతున్నాడు. ఏదో బాగా మాట్లాడుతున్నారు, బాగా పాడుతున్నారు అని అనుకుంటే చాలా ఎక్కువే చేస్తున్నారు. ఇలాగే మూతి తిప్పుకుని వెళ్ళిపోతే నేను వదిలేస్తానా ఏంటి? ఈ వల్లి పట్టే పట్టు గురించి ఆయనకి తెలీదు, తెలుసుకుంటారు. జై, ఏంట్రా ఊరికే అటు ఇటు తిరుగుతున్నావు? ఏదో ఒకటి చేయాలి నాన్న. ఏంట్రా నువ్వు నాటకాలు వేసుకునేవాడి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు? వాడు నాటకాలు వేసేవాడు కాదు నాన్న. మనం దయ తెలిస్తే మన కాళ్ళ కింద బతికే ఈ ఊరి వాళ్ళని ఎక్కడి నుంచో వచ్చి రెచ్చగొడుతున్నాడు. ఊర్లో అంతా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నాన్న? ఏమంట? తెలియకుండా వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, అసలుకు మించి వడ్డీ కట్టాం. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి అసలు కట్టాలి వడ్డీ కట్టాలి అనుకుంటున్నారు? సరే మాట్లాడుకోని. నానా జై, మాట్లాడేవాళ్ళు వాళ్లలో వాళ్ళు రహస్యంగానే మాట్లాడుకొని మనకెదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం వాళ్లకుందిరా? నానా, ఇన్ని రోజులు రహస్యంగా కూడా మాట్లాడుకునేవారు కాదు. ఈ రోజు వాడొచ్చి రెచ్చగొట్టాడు. వాళ్ళకి కానీ తెలివొస్తే ఇంటి ముందుకొచ్చి ధర్నా చేసినా చేస్తారు. జై, వాడు నాటకాలు వేసుకునేవాడు, డబ్బు కోసం ఆడుతున్నాడు. వాడు మనల్నేం చేయగలడని నువ్వు అనుకుంటున్నావు. ఇంకో 4 రోజులు ఆగితే నాటకం అవగొట్టుకుని పక్కూరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన ఊర్లో ఒక వారం రోజుల్లో జాతర వస్తుంది. అందులో వల్లి కళ్యాణం నాటకం వేస్తున్నారు. అదంతా చూస్తున్న జనం వల్లి నాన్నేం మాట్లాడుతున్నారు, నారదుడేం మాట్లాడుతున్నాడని మాట్లాడే పనిలో పడతారు. అప్పుడు వీడు మాట్లాడిన మాటలన్నీ గాల్లో కనపడకుండా పోతాయిరా. అర్థమైందా? అన్నట్లు ఇంకో విషయం, అత్యవసరం అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఎవరున్నారు? వీళ్ళకి మనమే దేవుడు. మంచి చెడు అన్నీ మనమే చూడాలి. అందుకని మనల్ని ఎదిరించి ఏమీ చెయ్యలేరు. అర్థమైందా? రామ్మవల్లి,
వల్లి ఈ ఊళ్ళోనే అందమైన బల్లి. ఓ మీ వరకు వచ్చిందా? నేను ఆయనకి ఏం అన్యాయం చేశానని మీ మనవడు ఊరంతా నన్ను బల్లి అని చెప్తూ తిరుగుతున్నారు? ఏదో అన్యాయం చేస్తేనే అలా చెప్పాలని అవసరం లేదమ్మా. మనసు నచ్చినా కూడా ఏడిపించడానికి అలాగే చెప్తారు. మ్మ్. మనకి బాగా కావలసిన వాళ్ళనే కదా ఏడిపిస్తాం, ఆట పట్టిస్తాం. అవును, మీ మనవణ్ణి వెనకేసుకొస్తున్నారులే. ఏమా, మీరు ఇదివరకు ఏ ఊర్లో నాటకాలు వేశారు? ఎన్ని ఊర్లను అడగాలి? మేమిది వరకు 50 ఊళ్ళకి పైగా నాటకాలు వేశాం. పోయిన వారం కూడా పక్కన మంగళాపురంలో కూడా నాటకం వేశాం. అంతకు ముందు కాణిపాకంలో కూడా నాటకం వేశాం. ఓహో, వా ఆ ఏ అమ్మాయి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటయ్యా, ఎందుకలా వచ్చి రాగానే పిల్లని తిడుతున్నావు? ఇదిగో, నీకేమీ తెలీదు. ఇలాంటి అమ్మాయిని మన గుడారంలోకి రానియకూడదు. బయటికి నడు ముందు. అలా అంతా వెళ్ళడం కుదరదు. ఇది స్వతంత్ర దేశం. ఎవ్వరైనా ఎక్కడికైనా వెళ్ళగలం. వెళ్ళొద్దు అనే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఏం బామ్మ, మీ మనవడు నాటకంలోనే హక్కు స్వతంత్రం అని మాట్లాడతారా? ఆ? నిజంగా అలా ఉండరా? దాన్నే చెప్పేదొకటి చేసేదొకటి అని అంటారు. రేయ్, వాదనలో నిన్ను ఓడించేసినట్టుందిరా. అవునమ్మా, నీ ఊరు ఇదేనా? ఆ, అవునవును. ఎవరి కూతురివి? నాన్న పేరు చెప్తే వీళ్ళు ఖచ్చితంగా నాతో మాట్లాడరు. ఏం చేద్దాం? ఈ ఊర్లో మల్లికార్జున అని ఉన్నారు కదా, అవును. ఆయన ఇంట్లోనే పనిచేస్తున్నాను. ఓహో, అది సరేగాని పిల్ల, మీ యజమాని నీ దగ్గరైనా సరిగ్గా నడుచుకుంటాడా? ఆయనకేంటి, ఆయనతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ప్రేమగా చూసుకుంటారు. సరే, నేను వస్తాను. ఏంటి మాటల మధ్యలోనే వెళ్ళిపోతానంటున్నావు? ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను. ఏంటమ్మా నువ్వు?